దయచేసి బయట ఉన్నవారు అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. మనకి మన ఇప్పుడే వచ్చా విజువల్ దయచేసి ఊర్లో అందరికి వెళ్ళేటట్టుగా నన్ను చేయమని చేయమని అమ్మా టెంట్లోకి రావాలి అందరూ. పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావాల్సిందిగా మనం అండి ప్రతి ఒక్కరు. ఇక్కడ కొత్తగా ముందు వాళ్ళు ఇంకా సార్ తోటి విద్యార్థులందరికీ విద్యను అందించడం జరుగుతుంది. ఇందులో వాళ్ళకి 21 దీనికి స్పెషల్గా ఇండివిజువల్గా వాళ్ళకి అప్పుడు జనరల్ టీచర్స్ వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ బోధించలేదు కాబట్టి ఇందులో ట్రైనింగ్ అయ్యి పిల్లల యొక్క పేరెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ చేసి మరి ఇక్కడికి పిల్లల్ని సో మిగిలిన స్టీల్లను ఒకసారి చెప్తే వారికి క్లాస్ రూమ్లో వెంటనే క్యాచ్ చేస్తారు. కానీ పిల్లలకి వీరికి కూడా వారంలో బట్టి వీళ్ళకి టీచర్స్ అనేది సెలెక్ట్ చేసి పాపకైతే కొంచెం మెంటలీ కొంచెం మాకు గుంటూరు మండలం. థ్యాంక్ యూ మేడం. మాకు చాలా లాంగ్ అయిపోయింది. నల్లపట్టి చల్లవారిపాలెంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ప్రోకోన్లో హోమ్ బేస్డ్ కేసు మేడం. సెంటర్ పేరు భవిత మేడం సైకిల్ కూడా రావాలి, అక్కడ దాకా రావాలి. జరగండి, వెనక్కి జరగండి అందరూ. సెంటర్లో పెట్టు తమ్ముడు. ఓకేనా, మీకు దిగు తీసుకోండి. నాకు ఇంకేం మేడం మేడం ఇది చూడండి. ఇక్కడ సైకిల్ పెడితే బాగుంది. క్లోజప్ షాట్స్ ఎన్ని తీసిన
అయిపోతా బాబు టీఎల్ఎం కిట్స్ అంట లెటర్స్ బ్రెయిలీ కిట్స్ అంట విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ పిల్లలకి శాంక్షన్ ఇప్పుడు వచ్చాయి హీరింగ్ ఎయిడ్స్ అంట రోలెట్ లాస్ట్ టైం అసెస్మెంట్ క్యాంప్లో పెట్టాల్సిన చేసుకొని వాళ్ళ ట్రావెల్ అలవెన్స్ అంటే మనకి అసెస్మెంట్ క్యాంప్లో వస్తున్నారు యాక్చువల్గా అదే చెప్తున్నాం కానీ వాళ్ళు అనేది ఏంటంటే రోజులు వచ్చింది మళ్ళీ మన ట్రావెల్ అలవెన్స్ ఇస్తున్నారు కదా ఏం కట్ ఈ రెండే ఏం పేరు పేరుకేనా ఏం పేరు మీది సైఫుల్లా ఏం చదువుతున్నావు నేను అందుకే వచ్చి చెప్తాను సరస్వతి పేరేంటి నమస్తే సాయి ఏ క్లాస్ నువ్వు 6th బాగా చదువుతున్నావా సింగర్ అవ్వ పిల్లల్ని మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా మా పిల్లలు కూడా ఏదైనా చేయగలరు అని నమ్మి ఈరోజు ఇలాగా పాఠశాలకు పంపించి వాళ్ళని ఉన్నత విద్య వైపుకి అడుగులు వేసేలాగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి హర్షధ్వనులతో అందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతో చక్కటి కార్యక్రమం. ఈ పిల్లలు ఏ పిల్లలతో కూడా తక్కువ కాదు, సమాజంలో వీరు ఎన్నో సాధించగలరు అని ఇప్పటికే సమాజంలో చాలా నిరూపితం అయ్యాయి. ఇటు పారాలింపిక్స్లో కానివ్వండి లేదా అదర్ డిపార్ట్మెంట్స్లో కానివ్వండి ఎందరో మనకి మన ఈ స్పెషల్లీ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉత్తములుగా భావి సమాజానికి స్ఫూర్తిదాయకులుగా నిల్చొని ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అన్ని అవకాశాలు ఉండి అన్ని సద్వినియోగపరుచుకునే స్థితిగతులు ఉండి కూడా వెనకబాటుకి గురవుతున్న పిల్లల కంటే ఈరోజు వాళ్ళ కేవలం వారి శరీరం తప్ప మిగతా అన్నిట్లో కూడా వాళ్ళు ముందున్నారు అని చెప్పి అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళి వాళ్ళు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఈ సభాపూర్వకంగా మరి ప్రభుత్వం ఎన్నో ఆసరాగా నిలుస్తూ ఉంది, ఎన్నో రకాలైన అంశాలతో ముందుకు వచ్చింది. ఇటు హియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, స్కూల్కి వచ్చి చదువుకోలేని విద్యార్థులకి ఇళ్లలోనే చదువు చెప్పడం కానివ్వండి, ఇలా అనేక అంశాలతో ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైనా సలహాలు సూచనలు ఈ సభాపూర్వకంగా నేను వినాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఎవరైనా ఇద్దరు మీరు ముందుకు వచ్చి మీ పిల్లలకి ఇంకొంచెం బాగా ఏం చేయగలమో మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైనా ఇద్దరు తల్లిదండ్రులు లెగ్సి మీ సూచనలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, గుంటూరు జిల్లా పాఠశాల శిక్ష సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముందుగా ఈ సభాపూర్వకంగా శ్రీమతి గల్లా మాధవి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాతో పాటు ఇక్కడ హాజరైన మా ఎంఈఓస్ ఇద్దరు, ఎంఈఓ వెస్ట్ 1 and 2 రమణయ్య గారికి, అలాగే మా నాగేంద్రమ్మ గారికి, మా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గారికి, అలాగే రఘుబాబు గారికి, మాధవి గారికి, చేసిన తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కారాలు. చిన్నారులందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా ఐఈ ఎడ్యుకేషన్ అంటే మనకి సహిత విద్య అంటాము. ఇక్కడ పిల్లలందరూ కూడా మనలో భాగమే, అంటే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు కూడా ప్రత్యేకమైన పిల్లలే. ఇందాక మా ఎంఈ గారు చెప్పినట్టుగా గిఫ్టెడ్ పిల్లలు అనవచ్చు. సో మనకి దీంట్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మన సమగ్ర శిక్షలో ఒక వింగే ఉంది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వింగ్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి మనకి దాదాపుగా డిజబిలిటీస్ అనేవి 21 రకాల డిజబిలిటీస్ ఉంటాయండి. దీనికి సంబంధించిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కూడా మనం మెడికల్ క్యాంప్స్ అవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. సో తద్వారా వాళ్ళకి
డాక్టర్స్ని పిలిపించి మనము డిఎంహెచ్ఓ గారి సహకారంతో వాళ్ళకి అడ్రస్ చేస్తాం, ఒక లెటర్ అడ్రస్ చేసి అందరు స్పెషలిస్ట్ని పిలిపించి రకరకాల ఇంపైర్మెంట్స్ ఉంటాయి, డిఫెక్ట్స్ అనేవి 21 రకాల డిసీజెస్ అనేవి ఉంటాయి. అంటే మనకి CWS పిల్లలు ఇన్ని రకాల మంది ఉంటారన్నమాట. సో వాళ్ళకి సంబంధించిన క్యాంపులు నిర్వహిస్తాము. అందరూ కూడా దాన్ని అంటే డివిజన్ లెవెల్లో కూడా కండక్ట్ చేసి పిల్లలందరినీ మనం ఐడెంటిఫై చేస్తాము. సో వాళ్ళకి ఏ విధమైన పరికరాల ద్వారా వాళ్ళ యొక్క ఆ రుగ్మతని మన డిఫార్మిటీని తగ్గించవచ్చు అనే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన గుంటూరు జిల్లా వరకు చూస్తే 3,342 మంది పిల్లల్ని మనం ఐడెంటిఫై చేశాము. సో ముఖ్యంగా 2,000 పైచలకు పిల్లలు మన స్కూల్లో కూడా చదువుతూ ఉన్నారు. వీళ్ళందరికీ సమగ్ర శిక్ష ద్వారా మనము ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, కొంతమంది పిల్లలకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, కొంతమందికి వాళ్ళకి ఎస్కాట్ అలవెన్స్, అలాగే అమ్మాయిలు ఎవరైనా ఉంటే కూడా CWS పిల్లలు వాళ్ళకి స్టైపెండ్ ఇలాంటివి కూడా ఇస్తున్నాము. PMC స్కూల్స్ ద్వారా కూడా వాళ్ళ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనము ఆ క్యాంపులో ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి డాక్టర్ల ద్వారా ఎవరెవరికి అంటే హీరింగ్ ఎయిడ్ ఇవ్వాల్సిన వాళ్ళకి, కొంతమందికి వాళ్ళకి డిఫార్మిటీని బట్టి లోకోమోటర్ డిసబిలిటీ ఉంటుంది, సో అలాగే బ్లైండ్నెస్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా చెక్ చేసి వాళ్ళకి రకరకాల పరికరాలంతా కూడా వాళ్ళు సూచిస్తారు. సో అలా మనకి మన జిల్లాకి 237 మందికి అంటే గతంలో కండక్ట్ చేసిన క్యాంపుల ద్వారా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్కి 237 మంది బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవాళ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మన ఆనరబుల్ ఎమ్మెల్యే మేడం గారి చేతి మీదుగా వాళ్ళందరికీ ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇందులో మనకి ట్రైస్కిల్స్ అండి, బ్యాటరీ సహాయంతో వచ్చే ట్రైస్కిల్స్ ఉన్నాయి, అలాగే CP వీల్ చైర్స్ ఉన్నాయి, మామూలు వీల్ చైర్స్ కూడా ఉన్నాయి, రోలేటర్స్ అంటాము, అలాగే హీరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకు కూడా హీరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి, అలాగే మెంటలీ అంటే TLM కిట్స్ ఉన్నాయి, కొంత మనకు బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి రకరకాల మొత్తం 237 మంది పిల్లలకి ఇవాళ మనం ఆ పరికరాలంతా కూడా అందజేయబోతున్నాము. ముఖ్యంగా CWS అనే పిల్లలకి సంబంధించి ఎన్నో మన గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రొవిజన్స్ ఇస్తోంది. అలాగే సోషల్ పెన్షన్స్ కింద కూడా వికలాంగులకి 6,000 పైచలకి పెన్షన్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూసుకుంటే కూడా పిల్లలకి అంటే లోకోమోటర్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి కానీ, అలాగే ఈవెన్ మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది, మనకి జాబ్స్లో కూడా వాళ్ళకి ఉంటుంది. సో ఇటువంటి ముఖ్యంగా ఇలాంటి డిఫెక్ట్స్ ఉండడం కొంచెం బాధాకరంగా అనిపించినా కూడా ఆ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి ఎంతో సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా మా భవితా కేంద్రాలు కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మనము ఒక భవితా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అంటాము. సో వాళ్ళందరూ కూడా అందులోనే ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని వాళ్ళందరికీ ఎంతో సేవ చేస్తున్నారు. అంటే రకరకాల వాళ్ళకి లోపాలతో పిల్లలు వస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఒక తల్లిలో వాళ్ళు సఫరీలు చేస్తూ వాళ్ళ యొక్క రుగ్మతను తగ్గించే ప్రయత్నం అందరూ కూడా సిన్సియర్గా చేస్తున్నారండి. వాళ్ళందరి సేవలు కూడా నేను సభాముఖంగా మీ యొక్క కరతాళ మధ్య ప్రదర్శించాలనుకుంటున్నాను. అందరూ ఒకసారి వాళ్ళందరి సేవలకి అంటే జిల్లాలో పనిచేస్తున్న అందరికీ, రాష్ట్రంలో కూడా అని చెప్పచ్చు. ఒక తల్లి ఇంట్లో ఎలా కేర్ తీసుకుంటుందంటే అలా అంత చక్కగా కేర్ తీసుకుంటారు. అలాగే మన ఆయాలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఈక్వల్గా సేవ చేస్తారు. సో వాళ్ళందరి మధ్య పిల్లలు వీలైనంత వరకు వాళ్ళ డిఫెక్ట్ని తగ్గించి నార్మల్గా మన జనంతో పాటు మన కామన్ పీపుల్తో పాటు ఎలా మూవ్ అవ్వాలి, వాళ్ళకి డిఫార్మిటీని వీలైనంత వరకు తగ్గించి వాళ్ళు వేరు కాదు, మేము కూడా సమాజంలో భాగమే, మేము కూడా మామూలు మనుషులమే అన్న భావన తీసుకొచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తూ ఉన్నాము డిపార్ట్మెంట్ తరఫున. సో మనకి రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇటీవలే మనం SSC ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. సో అటువంటి విభిన్న ప్రతిభావంతుల పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి కొన్ని లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. అలాగే స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది, విజువల్ అంటే లిమ్స్ లేని పిల్లలకి, అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి కూడా మనం స్క్రైబ్ సహాయంతో కూడా ఎగ్జామ్ రాసుకునే అవకాశాన్ని ఇస్తాము. అలాగే వాళ్ళకి అదనంగా టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నెన్నో ప్రొవిజన్స్ అనేది గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఇస్తున్నారు. సో తల్లిదండ్రులందరూ కూడా మీరు చేసిన సేవలకి నేను మీకు మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈ ఉపకరణాలు కూడా మీకు ఎంతో ఉపకరిస్తాయి, వాళ్ళ యొక్క జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయి. కాబట్టి వాళ్ళందరినీ చక్కగా వినియోగించుకోండి. ముఖ్యంగా చాలామంది పిల్లలు స్కూల్కి కూడా రెగ్యులర్గా వస్తారు, కొంత డిఫార్మిటీ ఉన్నప్పటికీ కూడా. అలా రాని పిల్లలకి కూడా ప్రత్యేకంగా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. మన IERPC వాళ్ళకి ఇంటికి వెళ్ళి కూడా చెప్తారు. ఇది కాకుండా మన జిల్లాలో సమగ్ర శిక్ష ద్వారా 6 ఫిజియోథెరపిస్టులు కూడా ఏర్పాటు చేస్తాము. ఈ మనకున్న 18 భవితా సెంటర్స్లో కూడా వాళ్ళు వారానికి 3 రోజులు చొప్పున ప్రతి చోట కూడా క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ ఫిజియోథెరపీ ద్వారా కూడా వాళ్ళకున్న డిఫార్మిటీని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కొంచెం ఫిజియోథెరపీ ద్వారా కూడా చేయించడానికి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క రుగ్మత చాలా వరకు తగ్గిపోయి మీ మీద ఎక్కువ ఆధారపడకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నడుపుకోవడానికి కూడా మా ఫిజియోథెరపిస్టులు మీకు చక్కటి గైడెన్స్ కూడా ఇస్తారు. సో తల్లిదండ్రులు ఎవరు కూడా మనకి ఇలాంటి పిల్లలు పుట్టారని మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
వాళ్ళే మీకు వెన్నుదలుగా నిలబడే అవకాశం కూడా వచ్చింది. ప్రభుత్వము ఎన్నో ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి కల్పిస్తుంది కాబట్టి వాళ్ళే మీకు ఆసరాగా నిలబడుతున్నారు. ఇప్పుడు మీరు ఆసరాగా వాళ్ళకి చేయూతనిచ్చి చక్కగా మీరు తోడ్పడితే వాళ్ళ విద్యను కూడా చక్కగా వాళ్ళకి ప్రొవిజన్స్ ఇచ్చాము, ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాము. దీని ద్వారా వాళ్ళు విద్యను అందుకుని ఉద్యోగాలు కూడా చక్కగా సాధిస్తున్నారు. మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి అపాయింట్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలా చక్కగా మీరందరూ వృద్ధుల్లోకి వచ్చి ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులకి మీరు చేసే స్థాయికి అందరూ కూడా మీరు ఎదగాలని కోరుకుంటాను. సో ఇటువంటి చక్కటి కార్యక్రమానికి విచ్చేసినందుకు మన ఆనరబుల్ ఎమ్మెల్యే వెస్ట్ శ్రీమతి గల్లా మాధవ మేడం గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడంని ఒక్కసారి ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. అయినా ఇంకేదైనా చిన్న చిన్న లోపాలున్నా మా దృష్టికి తీసుకురండి. ఎంత ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ఈ పిల్లలు ఏ పిల్లలతో తక్కువ కాదు అని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ తల్లిదండ్రులు మనస్తాపానికి చెందకుండా వాళ్ళ పిల్లలు కూడా మిగతా పిల్లలు లాంటి వాళ్ళే అని చూపించే ప్రయత్నం ఇటు ప్రభుత్వాలు ఇటు సిబ్బంది ఎంతో అశేష కృషితో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇంకేదైనా అసౌకర్యానికి గురైనా ఇంకేదైనా తక్కువ అయింది అని భావించినా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మేమందరం కూడా మీకోసమే ఉన్నాము. పిల్లల అభివృద్ధి కోసం వారి సమాజంలో అత్యుత్తములుగా ఎదిగే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము. మీ యొక్క ఈ యొక్క ధైర్యానికి ఓపికకి కూడా నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను. పిల్లలు నిజంగా కాస్త చదవకపోతేనే మార్కులు రాలేదని హింసించే నేటి పేరెంట్స్ని మనం చూస్తున్నాము. అలాంటిది వారు 70% వరకు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో మీరు వాళ్ళ వెంటే ఉండి మేము ఉన్నామని మీరు ఇచ్చే ఆసరా నిజంగా దైవత్వం అయింది. మేము కూడా మీకు ఆ 30% జోడించి 100కు 100% ఈ పిల్లలందరినీ కూడా సమాజంలో గొప్పవారిగా తీర్చిదిద్దే ప్రయత్నం మనందరం చేద్దాం. ఇంకా వీటికి ఏదైనా అవసరాల నిమిత్తం మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము అవి కూడా అందించే ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నన్ను పాలు పంచుకునే విధంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా కలెక్టరేట్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు జిల్లా పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో మనకి విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులందరికీ కూడా స్పెషల్ కిట్స్ని మనకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా డిఈఓ గారు, డిఏ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ గారు పెద్దలందరి సమక్షంలో ఇక్కడ దాదాపుగా 237 మందిని బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరికరాల్ని ఈరోజు పంపిణీ చేయబోతా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ బ్యాటరీతో పనిచేసే మోటరైజ్డ్ ట్రైసైకిల్ విత్ బాక్స్తో 11 మందికి ఇవి పంపిణీ చేయబోతూ ఉన్నాము. ట్రైసైకిళ్ళు 8 మందికి ఇవ్వబోతూ ఉన్నాము. అదేవిధంగా సిపి వీల్ చైర్స్ ఒక 32 మందికి ఇవ్వబోతున్నాము. అదే వినికిడి యంత్రాలు అంటే కేవలం నడవలేని వాళ్ళకే కాకుండా అన్ని విభాగాల్లో కూడా ఈ యొక్క పరికరాలను అందజేయబోతూ ఉన్నాము. అందులో వినికిడికి యంత్రాలు 43 యంత్రాలను ఇవ్వబోతున్నాము. అదేవిధంగా టీఎల్ఎం కిట్స్ 66 మందికి ఇస్తున్నాము. రొటేటర్స్ ఒక 14 మందికి, అదేవిధంగా బ్రెయిలీ కిట్స్ కూడా ఒక 21 మందికి ఇస్తున్నాము. విజువల్ ఇంప్రూవ్మెంట్స్ కిట్స్ కూడా ఒకటి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వీల్ చైర్స్ దాదాపుగా 62 మందికి ఇస్తున్నారు. ఇది పాఠశాలలో ఒక సర్వే పెట్టుకొని పాఠశాల విద్యార్థులందరికీ ఎవరెవరికి అవసరం నిమిత్తం ముందుగానే సర్వే పెట్టుకొని బెనిఫిషియర్స్ అందరినీ శిబిరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇటు విద్యార్థులు కాకుండా అదర్ అవుట్ సైడర్స్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఈ శిబిరాలకి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలైన బాధలతో ఈరోజు ఈ డిసేబుల్డ్ పీపుల్ అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ కోసం గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా 3380 మంది పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉపకరణాలను అందజేయబోతా ఉన్నాము. మరి గుంటూరు జిల్లా వరకు 238 మందిని ఐడెంటిఫై చేశాము. గుంటూరు వెస్ట్ వరకు ఈరోజు ఇక్కడ మనకి 180 దాకా బెనిఫిషియరీస్ అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అవసరార్థం వారికి ఏ కిట్ ఇవ్వబోతున్నారో ఇప్పుడు మేడం చెప్తారు. అందరి సమక్షంలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి వీరి యొక్క భవిష్యత్తు కోసం ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నందుకు నిజంగా మనకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాలి. ఇందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందరూ కూడా చాలా చక్కగా వీరందరికీ ఒక మంచి ఎయిడ్ని ఇస్తూ ఆయాలతో సహా కూడా వారికి ఎక్కడ కూడా విసుక్కోకుండా చాలా చక్కగా ఒక సేవా దృక్పథంతో పనిచేస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకునే ఒక అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు.